హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ భాస్కర్. ఈరోజు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న రైల్వే రిక్రూట్మెంట్ జాబ్స్ కోసం చెప్పబోతున్నాను. అసలు పోస్టులు ఎన్ని, విద్యార్హత ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, శాలరీ ఎంత మొదలైన విషయాల కోసం మనం కూడా మాట్లాడుకోబోతున్నాం. అంతకంటే ముందు డిఎస్సి ఎప్పుడు ఉంటుంది, డిఎస్సి లేట్ అవుతుందా, డిఎస్సి స్టూడెంట్స్ కూడా ఇవి రాయొచ్చా, లేడీస్ కూడా ఈ ఆర్ఆర్బీ కోసం అప్లై చేసుకోవచ్చా, సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఆర్ఆర్బీ గ్రూప్ డికి విద్యార్హత ఏంటంటే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కానీ, ఐటీఐ కానీ, లేదంటే 10th దాటి చదివిన ఎవరైనా సరే దీనిని ఈ ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. పోస్టులు వచ్చేసి టోటల్గా 32,438 పోస్టులు ఉన్నాయి. అలానే రిలీజ్ డేట్ ఇప్పుడు మన 21వ తారీఖుని జనవరి 21ని రిలీజ్ అయింది. రిజిస్ట్రేషన్ స్టార్ట్ డేటు 23 జనవరి, అంటే ఈరోజు మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పటి వరకు లాస్ట్ డేట్ అంటే రిజిస్ట్రేషన్ డేటు 22 ఫిబ్రవరితో లాస్ట్. పే ఎగ్జామ్ ఫీ లాస్ట్ డేట్ వచ్చేసి 24 ఫిబ్రవరి. ఎగ్జామ్ ఫీజు లాస్ట్ డేటు 24 ఫిబ్రవరి. తర్వాత ఏదైనా మీకు కరెక్షన్ డేట్ అనమాట, ఏదైనా తప్పులు వచ్చినా సరే మీరు కరెక్షన్ చేసుకోవడానికి మీకు ఇచ్చిన డేటు 25 ఫిబ్రవరి టు 6th మార్చ్ వరకు మీకు అయితే ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ డేట్ ఇంకా మనకి మెన్షన్ చేయలేదు. అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుందంటే మనకి బిఫోర్ 10 days ఆఫ్ ఎగ్జామ్ డేట్ కంటే ముందు ఒక 10 రోజుల ముందు ఇవ్వడం అయితే జరుగుతుంది. రిజల్ట్ డేట్ కూడా నోటిఫై సూన్. ఓకేనా. తర్వాత మీకు అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుందంటే జనరల్కి, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్కి 500 అండి. అలాగే ఎస్సీ, ఎస్టీ, పిహెచ్, ఈబీసీకి 250 రూపీస్. ఆల్ కేటగిరీ ఫీమేల్కి 250 రూపీస్. ఇక్కడ విషయం ఏంటంటే మీరు కట్టిన ఫీజు మరలా మీ వెనక్కి మీరు ఎగ్జామ్కి ఎప్పుడైతే అటెండ్ అవుతారో ఆ రోజు మీరు ఏదైతే నెంబర్తో మీరు క్రెడిట్ చేస్తారో, వాళ్ళకి పేమెంట్ చేస్తారో ఫీజు, అదే నెంబర్కి మీరు ఎగ్జామ్కి అటెండ్ అయిన తర్వాత మీ డబ్బులు మీకు వెనక్కి వస్తాయి. ఎవరికి ఎస్సీ, ఎస్టీ, పిహెచ్, ఈబీసీ, ఆల్ కేటగిరీ ఫీమేల్కి 250 రూపీస్ వెనక్కి వచ్చేస్తాయి. బట్ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 500లో ఒక 100 కట్ చేసుకుని 400 అనేది మీకు వెనక్కి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి. అలానే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ మీకు రిటన్ ఎగ్జామ్ ఉంటుందండి. సిబిటి ఎగ్జామ్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. మీకు ఆన్లైన్లో ఉంటుంది. తెలుగు మీడియం కావాలంటే తెలుగు మీడియం, మీ ఏ మీడియం అయితే ఆ మీడియం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, పీఈటీ. సో అది ఏ విధంగా అనేది తర్వాత చెప్తాను. తర్వాత మెరిట్ లిస్టు, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ టెస్ట్. సో ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసి మీకు అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్, అంటే ఎన్ని మార్క్స్కి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి. జనరల్ సైన్స్ 25 మార్కులకి టోటల్ 25 క్వశ్చన్స్. మ్యాథమెటిక్స్ 25 మార్కులకి టోటల్ 25 మార్క్స్, 25 క్వశ్చన్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 మార్కులు, 30 క్వశ్చన్స్. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, ఓకేనా, ఇవి 20 మార్కులు, 20 క్వశ్చన్స్. టోటల్ మీకు 100 మార్క్స్ అనేది ఎగ్జామ్ జరగడం జరుగుతుంది. అలానే టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేసి 90 minutes ఉంటుంది, 1.5 hour ఉంటుంది 100 క్వశ్చన్స్కి. ఓకేనా. అలానే మీకు మైనస్ ఏంటంటే డిఎస్సికి దీనికి తేడా ఏంటంటే డిఎస్సిలో మీకు మైనస్ మార్క్ అది మీకు ఉండదు. ఇందులో అయితే మీకు మైనస్ మార్క్స్ ఉంటాయి, మీకు నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ప్రతి 3 క్వశ్చన్లకి 1 మార్క్ అనేది తీయడం జరుగుతుంది. కాబట్టి మీరు మ్యాక్సిమం తెలిసిన బిట్లకు మాత్రం ఆన్సర్ చేసి తెలియని బిట్లు వదిలేయడం మంచిది. ఎన్ని బిట్లు మీకు తప్పు అయితే అన్ని 3కి ఒక్కొక్క మార్క్ అనేది తీయడం జరుగుతుంది. ఇది మీకు తెలుసు కదా, సెంట్రల్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ మీకు మినిమం ఏజ్ 18 years నుండి మ్యాక్సిమం ఏజ్ 36 years వరకు. కంగారు పడకుండా నా ఏజ్ అయిపోయిందని. ఓబీసీ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే 39 సంవత్సరాల వరకు వాళ్ళు ఉన్న వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. అలానే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు 5 years ఎక్స్ట్రా, అంటే 36 + 5 అంటే మీకు దగ్గర 41 years వరకు మీరు అప్లై చేసుకోవడానికి అర్హత ఉంది. ఓకేనండి. తర్వాత వచ్చేసి ఫిజికల్ టెస్ట్ ఎలా ఉంటుందంటే ఒక అబ్బాయిలకేమో ఒక 35 kgs మూటిస్తారు, అమ్మాయిలకేమో ఒక 20 kgs మూటిస్తారు. అది పట్టుకొని ఏం లేదు, ఇక పరిగెట్టేయడమే, మరి రేట్ లేదు ఇక. ఓకే, సరదాగా ఉంటున్నాను. సో మీకు 35 kg మీకు బరువు ఉన్నది ఒకటి ఇచ్చి 100 meters 2 minutesలో వెళ్ళాలని చెప్పి, అలాగే అమ్మాయిలకి 20 kg ఒక బరువు ఒకటి ఇచ్చి 100 meters 2 minutesలో వెళ్ళాలని చెప్పి, అలా తర్వాత 1000 meter రన్నింగ్ ఒకటి ఉంటుంది, అది 5 minutes and 40 secondsలో అమ్మాయిలేమో. తర్వాత అబ్బాయిలేమో 4 minutes and 15 secondsలో 1000 meters అనేది రన్నింగ్ అనేది ఉంటుంది. ఇది చాలా సింపుల్ అండి, చూడడానికి అలా ఉంటుంది. మీరు లైఫ్లో ఒకసారి మాత్రం కష్టపడతారు, జాబ్ వస్తే మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి, ఉన్నది ఒకటే జీవితం కాబట్టి చిన్న వాటికి మీరు భయపడద్దు. ఒకవేళ మీరు అందరూ కూడా ఇప్పుడు మన స్టూడెంట్స్ అందరూ కూడా ఎగ్జామ్స్ పెడతాం, అంత ప్రిపేర్ అయిన తర్వాత మంచి ర్యాంక్ వచ్చి లేదంటే జాబ్ వచ్చిందంటే ఈ ఫిజికల్ టెస్ట్ అనేది అవసరమైతే నేనే మిమ్మల్ని తీసుకొని
ప్రాక్టీస్ ఇవ్వడం జరుగుతుంది. చాలా సింపుల్, అది ఎవరు భయపడొద్దు. సో ముందైతే జరగబోయే ఎగ్జామ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి సిలబస్ అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చదవాలి, ఎలా అప్లై చేయాలి, సో అది ఇప్పుడు మాట్లాడుకున్న తర్వాత డిఎస్సి ఎప్పుడు అనేది అసలు ఎప్పుడు ఉంటుంది అవన్నీ కూడా మాట్లాడుకుందాం. ప్రజెంట్ ఏంటంటే డిఎస్సి స్టూడెంట్స్కి తెలుసు నా గురించి, నా ఓల్డ్ స్టూడెంట్స్కి తెలుసు. ప్రిపేర్ అవ్వడం అంటే ఒకటే అండి, వాళ్ళు జస్ట్ నాకు మెసేజ్ చేస్తారు, ఎగ్జామ్స్లో జాయిన్ అవుతారు, సిలబస్ ఏమో తెలియకపోయినా నేను చెప్పింది చేస్తారు, వాళ్ళకి మంచి మార్క్స్ వస్తాయి. సో అదేవిధంగా ఆర్ఆర్బీ స్టూడెంట్స్ కూడా, రైల్వేకి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా మీకు సిలబస్ ఏం చదవాలి, ఎలా రాయాలి, ఎలా చదివితే మంచి మార్క్స్ వస్తాయి, ఏం అవసరం లేదు. మీరు జస్ట్ నా వాట్సాప్ ఆన్లైన్ ఎగ్జామ్స్ బ్యాచ్లో జాయిన్ అవ్వండి, నేను స్టార్ట్ చేస్తున్నాను. సో డీటెయిల్స్ అన్నీ, ఫీజు వివరాలన్నీ కూడా మీరు హాయ్ ఇలా ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ నేను రాయాలనుకుంటున్నాను, నాకు డీటెయిల్స్ పంపండి అని మెసేజ్ చేయండి, చిన్న మెసేజ్. మీకు నేను వెంటనే డీటెయిల్స్ అనేవి సెండ్ చేయడం జరుగుతుంది. మీరు జాయిన్ అవుతారు. ప్రతిరోజు డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి. మీకు ఎగ్జామ్ రేపు అనగా ఈరోజు దాని సిలబస్ ముందు రోజే మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈరోజు సిలబస్ ఇచ్చే ఉంటే దాని మీద రేపు ఇదే టైంకి ఎగ్జామ్ ఉంటుంది. అలా ప్రతిరోజు ఉంటుంది. మీకు 1.5 monthలో సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అప్పటికే మీరు మ్యాక్సిమం ఆర్ఆర్బీకి ఏదైతే సిలబస్లో ప్రతిదీ ఉందో ప్రతిదీ కూడా కవర్ అయిపోతుంది అనమాట. అంటే మీకు తెలియకుండానే ప్రతిరోజు కూడా మీ మొబైల్లోనే ఇంట్లోనే కూర్చొని మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేది రాసుకునే సదుపాయం అనేది ఉన్నది. ఓకేనా? సో మీకు కావాలనుకున్న వాళ్ళు చాలా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వాట్సాప్ నెంబర్కి మీరు నాకు మెసేజ్ చేసి జాయిన్ అవ్వండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎలా అప్లై చేయాలనేది ప్రతిదీ కూడా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇప్పుడు లెంత్ అయిపోతుంది కదా వీడియో. నెక్స్ట్ వీడియో ఎలా అప్లై చేయాలి, లేడీస్ దేనికి అప్లై చేస్తే బెటరు, సో ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ట్రాక్ మ్యాన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో వివరంగా మీకు చెప్తాను. ఎందుకంటే డేట్ ఈరోజే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా చాలా రోజులు మనం అప్లై చేయడానికి. బట్ నేను అంత లేట్ చేయను, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఆ నెక్స్ట్ వీడియోలో ఎలా అప్లై చేయాలి ఏంటనేది నేను మొత్తం అందరికీ కూడా చెప్తాను. లేదు ఈలోపు అప్లై చేసుకుంటాను మాకు తెలుసు అనుకుంటే నో ప్రాబ్లం, మీరు చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏ పోస్ట్కి మీరు ఎలిజిబుల్ అని చెప్పి మనకి ఆప్షన్స్ ఉంటాయి కదా. ఫస్ట్ ఏది పెడితే బెటర్ ఏంటనేది నేను రేపు మాట్లాడతాను మీకు వీడియో చేసి. కాబట్టి వెయిట్ చేయాలనుకున్నాను, వెయిట్ చేయొచ్చు. లేదంటే మీరు ఆల్రెడీ అప్లై చేసుకొని ప్రిపేర్ అవుతున్నారంటే నో ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే మీరు ఒకసారి ఫస్ట్ అయితే మీరు ఎగ్జామ్లో జాయిన్ అయిపోండి. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తే మీరు ఈ 2 రోజుల్లోనే మీరు అందరూ కూడా అప్లై చేసేసుకుంటారు. కానీ ఇంకా డిఎస్సి విషయానికి వస్తే, డిఎస్సి స్టూడెంట్స్ దీనికి ప్రిపేర్ అవ్వడం మంచిది. అంటే మరి ఏంటి, డిఎస్సి ప్రిపేర్ ఉండదా, అసలు జరుగుతుందా లేదా అని డౌట్ రావచ్చు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ, ఈ వర్గీకరణ ఒకటి, ఇంకొకటి ఏంటంటే ప్రజెంట్ అయితే దీని టాక్ అయితే వినిపించట్లేదండి మనకి. సో నా సజెషన్ ఏంటంటే డిఎస్సి ఎప్పుడు అని ఎదురు చూసే కంటే మనకి మధ్యలో ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి దీనికి సంబంధించి డిఎస్సి స్టూడెంట్స్కి ఒక లక్ అనమాట. ఎందుకంటే నేను చెప్పాను ఇంతకుముందు కూడా వాట్సాప్లో, మీరు సిలబస్ పరంగా ఆర్ఆర్బీ స్టూడెంట్స్ కంటే డిఎస్సికి రాసేవాళ్ళు ఎక్కువ సిలబస్ అనేది ఆల్రెడీ చదివేసి ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే మీకు సైకాలజీ, మెథడాలజీ అని తలకైపోటు లేదు. డైరెక్ట్గా మీరు సైన్స్, మ్యాథ్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ రీజనింగ్ చూసుకుంటే సరిపోతుంది. అంటే రాయాలనుకున్న వాళ్ళకి, డిఎస్సి స్టూడెంట్స్కి బాగా ఈజీగా ఉంటుంది ఈ ఎగ్జాము. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి రాయండి. సో లేదు వచ్చిన తర్వాత నేను జాయిన్ అవ్వను అన్నట్టుగా అనుకుంటే జస్ట్ అప్లై చేయండి, జాయిన్ అయితే అవుతారు వచ్చిన తర్వాత. మీరు లేదనుకుంటే మీకు డిఎస్సికి ప్రిపేర్ అయినట్టే ఉంటుంది. ఎందుకంటే జనరల్ సైన్స్ డిఎస్సిలో ఉంటుంది, మ్యాథ్స్ డిఎస్సిలో ఉంటుంది, కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా, జీకే కరెంట్ అఫైర్స్ కూడా డిఎస్సిలో ఉంటుంది. కాబట్టి మీకు ప్రిపేర్ అయినట్టు కూడా, అంటే మీరు డిఎస్సికి కూడా ప్రిపేర్ అయినట్టు ఉంటుంది. ఇక్కడ జాబ్ వస్తే జాయిన్ అవుతారు, లేదంటే మళ్ళీ డిఎస్సికి కంటిన్యూ అవుతారు. కాబట్టి మీ టైం అయితే వేస్ట్ చేయొద్దు. డిఎస్సి ఎప్పుడు వస్తుందని చెప్పి వెయిట్ చేసే కంటే ఆల్రెడీ ఉన్న జాబులు రాసుకోవడం బెటరు అని నా చిన్న స్మాల్ సజెషన్. సో దాని గురించి కూడా త్వరలో న్యూస్ వస్తుంది. బట్ ఇప్పుడైతే అంత ఫాస్ట్గా అయితే రాదు. కాబట్టి ఈలోపు మీరు ఈ విధంగా ప్రిపేర్ అవ్వడం మంచిది.